నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో మరోసారి పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సిపి సజ్జనర్ ప్రత్యేక ఆదేశాల మేరకు అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లోని ఓయో గదుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గదుల్లో బస చేస్తున్న వారి గుర్తింపు పత్రాలు, నమోదు వివరాలు, హోటల్ రికార్డులను పోలీసులు పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, మాదక ద్రవ్యాల వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అలాగే హోటళ్లు, లాడ్జీలు, ఓయో గదుల నిర్వాహకులు తప్పనిసరిగా అతిథుల పూర్తి వివరాలు నమోదు చేయాలని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్లో పోలీసుల స్పెషల్ డ్రైవ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సింగల్ మీరు కొంచెం సైడ్కి జరగండి. ఈరోజు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అన్ని జోన్లో ఉన్న లాడ్జెస్, రేపైన ఉన్న లాడ్జెస్ని ఏకకాలంగా మన ఆఫీసర్స్ అందరూ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దాదాపు 5,000 సిబ్బందితోని ఈరోజు ఆపరేషన్ కవచ్ భాగంగా ఈ యొక్క జనరల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న కస్టమర్స్ ఎవరు ఉండొచ్చు, మేనేజ్మెంట్ ఏమేమి రికార్డ్స్ కలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏమాదిరి సంశయాస్పద వ్యక్తుల, వాళ్ళ దగ్గర ఏమాదిరి సంశయాస్పద వస్తువులు ఉన్నావా అని చెప్పి జనరల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. నిన్నే మనము ఇదే ఆపరేషన్ కవచ్ భాగంగా 2 వీలర్స్, ట్యాంపర్ చేసిన నంబర్ ప్లేట్స్ కావచ్చు, కవరప్ చేసిన నంబర్ ప్లేట్స్ కావచ్చు, నంబర్ ప్లేట్స్ని వెహికల్స్ని మనం చెక్ చేయడం జరిగింది. దాదాపు 3,000 పైన వెహికల్స్ సీజ్ చేశాను. ఈరోజు కూడా ఇదే ఒక ఆపరేషన్ కవచ్ భాగంగా అన్ని లాడ్జెస్ కూడా మనము 2 గంటల పైన చెక్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా సహకరించారు. ఇంకా వచ్చే రోజు కూడా భద్రతని దృష్టిలో పెట్టుకొని, సురక్షిత దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చెకింగ్ జరుగుతూనే ఉంటావు. ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు ఉండొచ్చు, వాళ్ళు ఉన్న ఐడి కార్డ్స్ కావచ్చు, అట్లానే నంబర్ ప్లేట్స్ కూడా సరైన నంబర్ ప్లేట్ పెట్టాలి. చాలా చోట్ల కూడా చూశాను, చాలా మంది యూత్ ఆ నంబర్ ప్లేట్ వంకర చేయడము, లేదంటే కవరప్ చేయడము, లేదంటే ట్యాంపర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేశాను. చట్టపరమైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే నిన్నే నేను చూసింది, చాలా మంది ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. అంతకుముందు కూడా మనము ఈ ఒక ఇయర్ ఫోన్స్ పైన కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైము మళ్ళీ ఇట్లానే ఒక డేలో కూడా మనం చెకింగ్ చేస్తాం. ఎక్కడైనా అలాంటి ఇయర్ ఫోన్ పెట్టుకుని డ్రైవ్ చేస్తే వాళ్ళపైన కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంకి, ఆపరేషన్కి బాగా సహకరిస్తున్నారు. వచ్చే రోజు కూడా వాళ్ళు ఇట్లానే మన హైదరాబాద్ సిటీ పోలీస్ చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా సహకరించాలని చెప్పి నేను హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ప్రజలందరూ కూడా కోరుతున్నాను.